మరి శేఖర్ గారు, ఈ 14 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళ ఆట ఎలా ఉంది? అసలు ఇందులోంచి చివరి దాకా వచ్చి టాప్ 5 లోకి ఎవరు చేరుకోబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇది ఫస్ట్ ఇదే స్టార్టింగ్ కాబట్టి 14 మందిలోని ఎవరు వస్తారు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. ఆ లెక్కను చూసుకుని మనం ఇవి రావచ్చేమో అని. ఎందుకనంటే ఆ టాప్ 5 లెక్కలు అనేది మనకి ఆట ముందుకెళ్ళే కొలది జనంలో ఆడియన్స్ వస్తున్న ఓటింగ్ను బట్టి, వాళ్ళకి వస్తున్న రెస్పాన్స్ని బట్టి, రియాక్షన్స్ని బట్టి వీటి వరకు టాప్ 5 ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ మధ్య కాలంలో అనూహ్యంగా లాస్ట్లో ఎవరినో తీసుకొచ్చి విన్నర్ని చేయటము, ఇలాంటి వాటి వల్ల అదే విన్నర్ని ముందే ఫిక్స్ అయిపోయిందా, లేకుంటే నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఇవన్నీ మనతో ముందే ఫిక్స్, ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. కానీ మనం ప్రజెంట్ ఇప్పుడు చూస్తే ఈ 14 మందిలోని టాప్ 5లో ఎవరు ఉంటారని అంటే ఇంకా ఈ 14 మందే కాదు, ఇంకొక 5 రావచ్చు, 6 రావచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేది దాదాపుగా 10 వారాలు దాటిన తర్వాత కూడా వస్తున్నారు. సో వాళ్ళని వాళ్ళని ఏ ప్రాతిపదికన అప్పటి వరకు తీసుకుని వస్తుంటారు. లేదు అని అంటే వైల్డ్ కార్డులు ఏంటి ద్వారా ఈ 14 మంది లేదంటే నెక్స్ట్ రాబోయే 15 మందిలో మొత్తం 19, 21 మందిని కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి మనకి అన్ని సీజన్లో చూస్తే. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మొత్తం ఆ 21 మందిలోని ఎవరు టాప్ 5 లోకి వెళ్తారని చెప్తే మనకి ఒక అవగాహన ఉంది. కానీ ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటని అంటే ఇవి 14 మంది హౌస్ లో ఉన్నారు కదా, ఇందులో ఎవరు అని చెప్పేసి ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి గౌడ అని చెప్పేసి ఉన్నారు. ఆమె కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ లో హీరోయిన్, వన్ ఆఫ్ ద హీరోయిన్. ఆమెతో పాటుగా ఇంకొక ప్రేరణ కమ్మం, వీళ్ళిద్దరూ కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ చిన్న లాజిక్ ఏందని అంటే కృష్ణ ముకుంద సీరియల్ ఒకటని, నాగపంచమి సీరియల్ ఒకటి. నాగపంచమి సీరియల్ పృథ్వీరాజు ఉన్నారు. అలాగే ఇంకొక నాగపంచమి సీరియల్లోనే దర్శిని గౌడ అని చెప్పేసి, ఆమెలో పృథ్వీరాజు, దర్శిని గౌడ వాళ్ళిద్దరు పేరు అందులో. ఇక్కడ ఈ ప్రేరణ, యష్మి గౌడ వీళ్ళిద్దరేమో కృష్ణ ముకుంద మురారిలో వీళ్ళిద్దరు హీరోయిన్స్. ఈ 2 సీరియల్స్ కి సిమిలారిటీస్ ఏంటంటే సడన్ గా ఆపేశారు ఈ సీరియల్స్. ఈ 2 సీరియల్ కూడా సడన్ గా ఆపేశారు. ఆపేసిన సీరియల్ తీసుకొచ్చి బిగ్ బాస్ లోకి పెట్టారు. ఇప్పుడు ఇంకా రావాల్సింది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ దర్శిని గౌడ వస్తదేమో, ఎందుకనంటే ఆ సీరియల్ సడన్ గా ఆపేశారు. ఇప్పుడు మనం దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. మనం కార్తీక దీపం సీరియల్ సెకండ్ జనరేషన్ కథ మనకి స్టార్ట్ చేశారు. అప్పుడు తర్వాత అది సరిగా క్లిక్ అవ్వబడుతుంటే మళ్ళీ దీప, నిరుపం పరిటాలని, ప్రేమి విశ్వనాథన్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పాత కథని మళ్ళీ ఎక్కించారు. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కథలో మనకి కీర్తి భట్తో పాటు అమూల్య గౌడ వచ్చింది. అప్పుడు ఏం చేశారనంటే వాళ్ళిద్దరిని సీరియల్ సరిగా వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆపేసేసి నెక్స్ట్ జనరేషన్ కథను ఆపేసి మళ్ళీ నిరుపం పరిటాల మన వంటలకి ఎంటర్ అయిపోయారు కథలోకి. కానీ వీళ్ళిద్దరిని ఏం చేశారనంటే కీర్తి భట్ని, అమూల్య గౌడని తీసుకొచ్చి కన్నడ బిగ్ బాస్ కేమో అమూల్య గౌడ్ని పంపించి, తెలుగు బిగ్ బాస్ కేమో కీర్తి భట్ని పంపించారు. సేమ్ ఇప్పుడు అదే కనుక మళ్ళీ మనం చూస్తే ఇప్పుడు వీళ్ళు కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ లో ఇద్దరు హీరోయిన్లని తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఆ సీరియల్ కూడా ఆపేశారు. ఇప్పుడు నాగపంచమి సీరియల్ ని సడన్ గా ఆపేశారు. పృథ్వీరాజుని తీసుకొచ్చి కంటెస్టెంట్లుగా పెట్టారు. సో వీళ్ళకి ఏ ప్రాతిపదికన వీళ్ళని తీసుకొస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది తెలుగు బిగ్ బాస్ లేకుంటే కన్నడ బిగ్ బాస్ అర్థం కాని పరిస్థితి లేదు. ఎందుకంటే సీరియల్స్ లోనే కన్నడ ఆర్టిస్టుల డామినేషన్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి మనకి సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాల ద్వారా అన్ని భాషలోని ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇందులో పెట్టడం వల్ల పాన్ ఇండియా లెవెల్లో మనకి సినిమా మంచి కలెక్షన్స్ బాగుంటాయి అని చెప్పేసి ఇప్పుడు వ్యాపారం చేసి కూడా ఎలాగైతే ఆలోచించుకుంటాడు, ఇప్పుడు నిర్మాతలు కూడా పాన్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నారు కాబట్టి అలా తీసుకొచ్చి పెట్టుకున్నారు. అది వాళ్ళ బడ్జెట్, వాళ్ళ స్ట్రాటజీ. కాకపోతే నష్టపోతున్నదా లేకుంటే వాళ్ళు ఇంకా తెలుగు సినిమా పైకి వెళ్తున్నదా అనేది పక్కన పెడితే ఆర్టిస్టుల పరంగా అయితే పక్క రాష్ట్రాల నుంచి డామినేషన్ అయితే ఎక్కువ అవుతుంది. సో సేమ్ బిగ్ బాస్ లో కూడా అదే అవుతుంది. కన్నడ సీరియల్స్ లో కూడా మీరు ఏ సీరియల్ అన్నా చూసుకోండి, లీడ్ రోల్స్ అన్ని ఇప్పుడు ఒక బ్రహ్మముడిలో మన రాజ్ క్యారెక్టర్ తప్ప మిగతా అన్ని సీరియల్స్ లోనే దాదాపుగా అందరూ కూడా, ఇంకా మన తెలుగు వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు ఒకరిద్దరు ఏమన్నా ఉన్నారేమో కానీ తెలుగు సీరియల్స్ లో మాత్రం కన్నడ డామినేషన్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ 14 మంది కంటెస్టెంట్లను కూడా దాదాపు 5 వరకు కన్నడ వాళ్ళే ఉన్నారు.
కన్నడలో మా టీవీ సీరియల్ యాక్టర్స్ ఎక్కువ ఎక్కువ ఉన్నారు ఉన్నారు. అందులో ఇంకో ఏంటంటే అందులో ఆపేసిన సీరియల్స్ లో తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. Okay. సో ఇది ఏందనేది అంటే కంటెస్టెంట్లు అని అంటే మన బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, మన బిగ్ బాస్ లోకి వెళ్దాము అని చెప్పేసి ఆశగా ఎదురు చూసిన వాళ్ళు, ఇంటర్వ్యూలని అదని ఇదని అని చెప్పేసి చాలా మంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళ స్ట్రాటజీ ఏందని అంటే ఇక్కడ మనం చూస్తున్నది అంటే ఇది జరుగుతుందా లేదా అనేది మనకు కనిపించేది. అదే అప్పుడు కార్తీక దీపం ఆపేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఒకరిని ఎందులో ఒకరిని, ఇప్పుడు ఇక్కడ సీరియల్స్ సడన్ గా ఆపేసిన వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని పెట్టారు. ఒకవేళ ఆ సీరియల్స్ కంటిన్యూ అవుతుండంటే కనుక వాళ్ళు వచ్చేవారు కదా. ఇప్పుడు జానకి గలగన్ లేదు సీరియల్స్ లోని వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి మళ్ళీ అదే సీజన్ లో పెట్టారు. సీజన్ సడన్ గా క్లోజ్ చేసేస్తారు అది సీరియల్ ని. సో ఇలా చూస్తుంటే సీరియల్ ఆగుతుందంటే బిగ్ బాస్ లో ఉన్నారు, అక్కడ నీతోనే డాన్స్ ముగిస్తుందని అంటే వస్తున్నారు, ఇప్పుడు కిరాక్ డాన్స్ షో ముగిసిందంటే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెడతారు. సో వీళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అని చెప్పేసి ఫిక్స్ అవుతున్న మాట అయితే వాస్తవంలా కనబడుతుంది మనం వీళ్ళని చూస్తుంటే. రెండోది వచ్చేసి ఇక్కడ యష్మి గౌడ వీళ్ళు అంటే వాళ్ళని ఎన్ని వారాలు ఉండాలి ఏందన్నది మనకి చూపించే దాని ప్రకారం అయితే ఎలిమినేషన్ లో ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతుంటారు అని చెప్పేసి అనే మాట. అది వాస్తవమా కాదలేదు మనకి తెలియదు. ఓటింగ్ అనేది అంటే ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళు మాట్లాడుకునేది కానీ ఆడియన్స్ కి అయితే ఓట్ల పరంగానే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి, విన్నర్ని ప్రకటిస్తున్నారనే నమ్మకం ఎప్పుడో పోయింది. అది వాస్తవం. ఎందుకని అంటే మనం ఎవరినో సపోర్ట్ చేస్తుంటాము, అక్కడ ఎవరో గెలుస్తుంటారు, మనం ఎవరో ఎలిమినేట్ అవుతారు. లాస్ట్ సీజన్ లో మన శోభా శెట్టి విషయంలో కానీ అంతకు ముందు సీజన్ లో కానీ ఎలిమినేట్ అని చెప్పేసి అన్న బిగ్ బాస్ దత్తపుత్రికలని దత్తపురుషుడని రకరకాలు వచ్చినాయి. ఎందుకని అంటే ఆడియన్స్ ఒక ఆమె బాగా ఆడుతుంది కదా ఈమె ఉంచాలి, ఈమె ఓటేస్తున్నా. నేను ఓటేసినప్పుడు ఆమె ఎందుకు ఓడిపోయింది? ఇప్పుడు 10 మంది కూర్చొని ఉంటారు, ఇప్పుడు 10 మంది కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఎవరికి ఓటేసావు ఎవరికోసావు అని అడుగుతుంటారు. ఒక అందులో మెజారిటీ పీపుల్ నేను పలానా వాళ్ళకి వేసాను అని అంటే వాళ్ళకి కాకుండా ఉల్టా జరుగుతుంది, ఉల్టా జరిగినట్టు కనుక ఉల్టా జరుగుతుంది అనుకో అనుమానం లేదా తేడా జరుగుతుంది రంప అని చెప్పేసి అని అనుకుంటారు. సో అలా అంటే ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పుడు యష్మి గౌడ లేదని అంటే ఈ ప్రేరణ వీళ్ళు ఇందులో మనకి నిఖిల్ నెక్స్ట్ ఫస్ట్ యష్మి గౌడ కంటెస్టెంట్, నెక్స్ట్ నిఖిల్ కూడా కన్నడ నటుడే. అతను ఇప్పుడు కంటెంట్ ఇవ్వడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు. అతను చీఫ్ గా కూడా చేశారు ఇప్పుడు. సో అతను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అతను కన్నడ సీరియల్ ద్వారా వచ్చినా కూడా తెలుగులో కూడా ఆయన వరుసగా సీరియల్స్ చేసుకుంటుంటాడు. తెలుగు ఆడియన్స్ లో సీరియల్స్ ఆర్టిస్ట్ గా అతనికి మంచి గుర్తింపు ఉంది. నీతోనే డాన్స్ చేశాడు, మన కిరాక్ షోలో చేశాడు. కొంతమంది అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే ఇతను కొంత తెలుసు, ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. వీడెవరు అడగాల్సిన మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే హౌస్ లోకి వస్తున్న వాళ్ళు నిఖిల్ అని చెప్పేసి మనం ఫ్రేమ్ లో చూస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈమె ప్రేరణ, ఈమె ఎవరు యష్మి గౌడ, ఈమె అని మనకే కన్ఫ్యూజ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరో మనం ఎప్పుడో కానీ చూస్తున్నాం. అసలు సీరియల్ చూసే వాళ్ళకన్నా కాస్త కూస్తో గుర్తుంటది కానీ అసలు సీరియల్ చూసి ఈడెవడరా బాబు వీళ్ళెవడరా బాబు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. అలా చూస్తే మొత్తం లిస్ట్లో కనుక ఈ 14 మంది మొత్తం లిస్ట్లో కనుక చూస్తే మనకి విష్ణుప్రియ అనేది ఆటోమేటిక్గా అందరికి కాస్త కూస్తో తెలిసిన అమ్మాయి అని అందరికి ఆల్మోస్ట్ అందరికి తెలిసిన అమ్మాయి. యాంకర్ కానీ అంటే ఏం టీవీ షోస్ ఎప్పుడో చేసి తర్వాత మానేసిన సోషల్ మీడియాలోని కానీ టీవీ షోల్లో కానీ మనకి తెలుగు ఆడియన్స్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగైతే నిఖిల్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు అనటంలో సందేహం లేదు ఈ 14 మందిలోని. నెక్స్ట్ ఈమె కూడా విష్ణుప్రియ కూడా అంటే ఆమె ఇంకా పక్కా టఫ్ అయ్యామని ఫిక్స్ అయ్యారో లేకుంటే జనాలు అనుకున్నట్టు ముందే కనుక నువ్వు టఫ్ అయ్యి ఫిక్స్ అని చెప్పేసి ఏమైనా చెప్పారే కానీ అసలు ఆటలో ఆమె ఇన్వాల్వ్ అవుతున్నట్టు కానీ అంటే ఏదో ఒక సందర్భం మాట్లాడుతుంది అంటే టెన్షన్ లేదు, రిలాక్స్డ్ గా పక్కన వాళ్ళు గొడవకుండా పక్కకు వచ్చి డాన్స్ వేసుకుంటున్నట్టు ఉన్నట్టు. సో ఎప్పుడైతే నీలో కాన్ఫిడెన్స్ ఉందో నేను వెళ్ళను అన్న కాన్ఫిడెన్స్ ఒకటి మన ఆట మీదనే ఉండాలి, లేదనంటే వాళ్ళనే ఇచ్చి ఉండాలి కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ అయితే ఆమెలో ఖచ్చితంగా కనపడుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్ ని బట్టి చూస్తే ఆమె విష్ణుప్రియ టాప్ 5 లో ఉండొచ్చు. ఇంకోటి ఉండొచ్చు ఉంటదా అంటే నెక్స్ట్ ఉండొచ్చు ఖచ్చితంగా టాప్ 5 లో అయితే విష్ణుప్రియ ఉంటదండి. నిఖిల్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష.
శేఖర్ భాష ఒకవేళ ఈ లావణ్య ఎపిసోడ్తో గనక మనకి తెర మీదకి రాకుండా ఉంటే గనక ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమందిని మనం ఎలాగైతే ఎవరు వీళ్ళు, ఈ నైనిక ఎవరు, లేదంటే అఫ్రిది ఎవరు, ఈ పృథ్వీ ఎవరు ఇలాగ అనుకుంటాం, ఈ సోనియా ఆకులు ఎవరు ఇలా అని అనుకుంటున్నామో మనం కూడా శేఖర్ భాషను చూసి ఎవడు అని అనుకునేవారు. అంటే అతను ఆర్జేగా చాలా మందికి తెలుసు, కాకపోతే అతను ఏంటంటే కంటిన్యూగా ఇండస్ట్రీలో అలాగా ఇప్పుడు యాంకర్ రవి అని లేదంటే మిగతా యాంకర్లు కూడా స్టార్ట్ అయిన తర్వాత ఆర్జేలుగా స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూ అవుతా ఉన్నారు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వచ్చేసారు. కానీ ఇతను ఏంటంటే అప్పుడు పాపులర్ అయ్యాడు ఆయన. అంటే మనకి 90s వీళ్ళకి బాగా అతను శేఖర్ భాష ఆదిత్య ఛానల్ దగ్గర నుంచి ఆర్జేగా మొత్తం అందరికీ తెలిసిన పర్సనే అతను. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ పెద్దగా కనిపించలేదు. కానీ ఎప్పుడైతే లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్తో స్టార్ట్ అయిందో వాళ్ళిద్దరికంటే ఎక్కువ హైలైట్ ఇతను. వాళ్ళైనా ఆగారేమో ఇతను మాత్రం ఆగలేదు. ఇంకా పురుష జాతి ఆనుమూర్తి అని చెప్పేసి ఆయన్ని చెప్తూ ఉన్నారు. సో ఆ ఎపిసోడ్తో అంటే అతన్ని ఇప్పుడు ఇద్దరి మధ్యన వాదన జరిగేటప్పుడు నేను రైట్ అంటే నేను రైట్ అని చెప్పేసి ఎలాగైతే ఇద్దరు వాదన అనుకుంటారు చూసి ఆడియన్స్ కూడా వీడి రైట్ అని చెప్పేసి చూస్తాం, జడ్జిమెంట్ ఉంటుంది. సో అలా శేఖర్ భాషని ఇష్టపడే వాళ్ళు కూడా ఈ లావణ్య ఎపిసోడ్లో కూడా అతనికి ఉంది. ముఖ్యంగా మేల్ చాలా మంది కూడా శేఖర్ భాషకి ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ లావణ్య ఎపిసోడ్ లో కనుక ఆమెని విలన్ గా చూసిన వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేసాము, ఇతను జెన్యూన్ గా నిలబడ్డాడు. రాజ్ తరుణ్ నెక్స్ట్ రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ఇతనికి ఓట్లు వేసే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా మంది టీవీ సెలబ్రిటీలతో కూడా ఇతనికి మంచిగా సంబంధాలు ఉన్నాయి. ముందు వెళ్ళేటప్పుడు కూడా ఇతను ఇంకోటి ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తుంటే మనం అక్కడ ఎలా ఆడుతున్నాము ఏం చేస్తున్నాము అనేది, అంటే నేను వెళ్ళాలి, నేను అలాగ ఆడాలి, ఇలాగ ఆడాలి, నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటాం. స్ట్రాటజీలు వేసుకుని అది చేసి ప్లాన్లు వేసేసుకుని మనం నేను వెళ్ళి అలా చేద్దాం. నువ్వు అక్కడ ఆడటం ముఖ్యం కాదు, ఆడిన దాన్ని వాళ్ళు చూపించడం ముఖ్యం. అది కూడా పాయింట్. ఆడిన దాంట్లో చూపించడం కూడా రెండు రకాలుగా ఉంటది. మరి నెగిటివ్ పాజిటివ్ వాళ్ళు నిన్ను కనుక వెళ్ళినప్పుడు ఎవరిదన్నా పక్కన కూర్చుని వీడికి ఉపయోగపడాలి, మనం వీడు చాలా మంచోడరా వీడు అని చెప్పేసి ఆ చెప్పి కటింగ్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే వీడు ఆడరా, ఇదిరా, ఇది అలా చేస్తుందిరా, ఇలా చేస్తుందిరా అని చెప్పిన క్లిప్పింగ్లు ఉంటాయి. వాడు బిగ్ బాస్ ఏదైతే వీడిని పాజిటివ్ గా చూపించాలని అనుకుంటే పాజిటివ్ ఫుటేజ్ చేస్తాడు, నెగిటివ్ గా చూపించాలని అనుకో నెగిటివ్ ఫుటేజ్ చేస్తాడు. అప్పుడు ఆడియన్స్ ఉంటది. ఒక్కొక్కటి అయితే ఎడిటింగ్ వీడియోలో లైవ్ లో చూపించిన దానికి నెక్స్ట్ మన మెయిన్ ఎపిసోడ్ ఎడిటింగ్లు కూడా కనపడతాయి. అంటే వాళ్ళ వ్యూ వీళ్ళని మంచిగా చూపించాలని అనుకుంటే మంచిగా చూపిస్తారు, చెడ్డగా మనం చెప్పడం కాదు. ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే తల బాదుకున్న సందర్భం, అరే నేను అసలు అక్కడ చేసిందే అది కాదు, నేను అది కాదు. అక్కడ ఏందని అంటే బిగ్ బాస్ కాన్సెప్ట్ లో ఇది రియాలిటీ షో, నిన్నుగా చూపిస్తామని అంటారు. కానీ నిన్నుగా చూపించే అంత సీన్ అయితే అక్కడ కనిపించట్లేదు. నిన్ను ఎన్ని విధాలుగానే చూపిస్తామనేట్టుగానే ఉన్నది అక్కడ. అంటే ఒక్కొక్కసారి చూసుకున్నప్పుడు ఓహో నేను ఎలా ప్రవర్తించానా. మన ప్రియాంక మనం ఒక షోకి వచ్చినప్పుడు ఆమె అరిచిన పిచ్చర్పు అని చెప్పేసి అరిసింది. అక్కడ అరిసిందని చూసుకుని ఉంటే ఇదేంది ఈ అమ్మాయి కట్అవుట్ కి నీ అరిసి అరుపులు కదా సంబంధం లేదే అని చెప్పేసి. అంటే అక్కడ ఇలా చెయ్యాలి అని చెప్పి చేసి రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల అంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. అక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి, ఆ వాతావరణం ఎక్కువ క్రియేట్ చేస్తుంటారు. మనలో ఉన్న ఒత్తిడిని జయించడమే చాలా పెద్ద టాస్క్. అక్కడ ఎదుటి వ్యక్తుల్ని బట్టి అక్కడ ఆటోమేటిక్గా కొంత కావాలని ఒత్తిడి ఉంటుంటది. ఇవన్నీ వీటిలన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ అక్కడ ఆట ఆడటం అనేది టఫ్. అది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ శేఖర్ భాష విషయానికి వస్తే అతనికి వచ్చిన ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పర్సన్స్ లో అతనికి టాప్ గన్. ఒకవేళ శేఖర్ భాషతో పాటుగా ఒక 4-5 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చి ఉంటే శేఖర్ భాష కిందకి వెళ్ళిపోయేవాడు. కానీ ఉన్న వాళ్ళలో కాస్త కూస్తో ఈ మధ్యన వచ్చిన పాపులారిటీ అంటే
ఇంకా ఎవరో లేనప్పుడు అన్నట్టుగా. సో ఎవరో లేనప్పుడు ఆటోమేటిక్ గా ఇతనే ఉన్నాడు అక్కడ. సో అలాగా ఉన్న దాంట్లో శేఖర్ భాష నెక్స్ట్ ఇంకొకటి అసలు ఈ పేరు మనకి నాగమణికంట టాప్ లోకి వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎందుకనంటే మనం అక్కడ ఇందాక మనం చెప్పుకున్నప్పుడు మనం ఆడటం కాదు అక్కడ చూపించడం కూడా విధానం ఇంపార్టెంట్ అని చెప్పేసాను. మణికంఠను కూడా చూపించే విధానంలో అంటే ఒక స్ట్రాటజీ కౌశల్ స్ట్రాటజీలో మెల్లగా వెళ్ళటం, లైట్గా ఇలా ఒకటి ఎవరో ఒకరిని ఏదో అనటం ఇలా ఇది ఉంది. కానీ అతని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా ఉన్నది. ఎక్కువ స్క్రీన్ స్పేస్ అతనికి వస్తుంది. అతనికి ఎక్కువ మనకు 14 మంది ఉంటే 14 మందిని మన గంటలో మనం ఎవరినెవరిని కవర్ చేయటం అనేది అంత పెద్ద టాస్క్ అది. సో అక్కడ ఏందనంటే అక్కడ శేఖర్ భాష కావచ్చు లేదనంటే ఇప్పుడు ఇతనికి కావచ్చు ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది అతనికి. అలా చూస్తే ఈ 2 రోజుల్లో అంటే ముందు ఎలా ఉంటుందో ముందు ఎవరిని చేపిస్తారో మనకి తెలియదు తర్వాత. ఈ 2 రోజుల్లో అయితే సాయి మణికంఠ కూడా ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే అతను ఏవి కూడా బాగా రావడం తోటి తర్వాత ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అవడం తోటి అతను కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొకరు ఏంటంటే నైనిక, అసలు ఆమె నిన్న టాస్క్ అసలు ఎరగదీసింది. అసలు ఆమె టాస్క్ అనే కాదు ఆమె మాట్లాడి విధానం కానీ లీడర్షిప్ చూసుకునేది కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఆమె ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ మొదటి నుంచి సీజన్ నుంచి ఉన్న ఏంటంటే ఫిజికల్ టాస్క్ అని అన్నప్పటికీ ఆటోమేటిక్ గా మగాళ్ళ కంటే ఆడాలని ఎక్కువ ఆడలేరు జనరల్ గా జెంట్స్ ఎక్కువ. ఏమన్నా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే టాస్క్లు వేరే ఉంటాయి, వాళ్ళు గెలవగలిగే టాస్క్లు వాళ్ళు ఉంటాయి. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఫిజికల్ టాస్క్ అనేటప్పటికీ ఆటోమేటిక్ గా జెంట్స్ ఈవెన్ టైటిల్ కూడా అన్ని జెంట్స్ గా రావడానికి కూడా కారణం. ఎందుకంటే టాస్క్లు కూడా ఒక పార్ట్, ఆ పార్ట్ లో వీళ్ళు సరిగా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. కానీ నైనిక విషయానికి వచ్చేటప్పటికి ఆమె నిన్న టాస్క్ లో అసలు మగాళ్ళతో పోటీ పడి ఆమె డాన్సర్ కావటం వల్ల ఫిట్నెస్ ఉంది, మంచి ఫిట్నెస్ ఉంది. అసలు జిమ్ జిమ్ అని పరిగెడుతుంది, చిరతలా అని చెప్పేసి అది పట్టుకుని అలా ఏలాడుతుంటే అమ్మా ఇంత కసిగా ఆడుతుంది ఏంది మాట్లాడే విధానంలో కూడా గట్టిగానే ఆమె పాయింట్ మీద గట్టిగానే మాట్లాడుతుంది. ఇంకొకటి వచ్చేసి సోనియా ఆకుల, మనకి ఆర్జీవి స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ లో ఒక మంచి లైఫ్ ఉంటది. వాళ్ళకి స్క్రీన్ స్పేస్ కూడా మంచిగా ఇస్తుంటారు. మనం హరియానా దగ్గర నుంచి చూసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చిన ఆమె కానీ ఈమె కానీ మనం చూసుకుంటుంటే వాళ్ళకి కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. మన ఈ ఆకుల సోనియా విషయంలో కూడా ఆమెకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభిస్తుంది. అంటే ఆమెను ఎంతకాలం ఉంచుతారని చెప్పేసి తెలియదు, కానీ ఈ 2 రోజుల్లో మాత్రం ఆమె కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వచ్చేమో అనేది కనబడుతుంది. ఆవిడ కూడా కొంచెం ఫైర్ మీద కనిపించింది నిన్న ఎపిసోడ్ లో, కొంచెం 2-3 ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి కదా. అవునా, నిన్న మీకు ఆర్గ్యుమెంట్ లో ఎవరిది కరెక్ట్ అని అనిపించింది మీరు చెప్పండి. అంటే ఆవిడ అంతవరకు ఆడకండి, ఆరెంజ్ తో తీసి ఆడకండి అన్నంత వరకు బాగుంది. అది ఎందుకంటే డెఫినెట్లీ కొంతమంది ఫుడ్ ని దేవుళ్లాగా చూస్తారు, అది వేరే. తర్వాత డిస్కషన్ కొనసాగిన విధానంలో కొన్ని మరి మార్పులు కనిపించాయి. అది నిజంగానే ఒక తినేది ఒక్కొక్కరికి కింద పడింది అని తినటం నచ్చదు. సో అది ఆరెంజ్ అంటే ఆమె క్వశ్చన్ చేసిన విధానం, క్వశ్చన్ కరెక్టే, కానీ ఆ తర్వాత చాలా బాగుంది. ఎందుకంటే ఇంకోటి మన ప్రోమోలో జరిగింది ఒకటి, లైవ్ మనకి అక్కడ ఎపిసోడ్ లో కనిపించింది ఒకటి, లైవ్ ఎపిసోడ్ లో జరిగింది ఒకటి. అక్కడ ఆ డిస్కషన్ లో చాలా ఆమె ఫస్ట్ మనకి టక్ మన ప్రోమోలో ఏం చూపించారు, అరే తినేది కదా తిని దాంతో ఎలాగ ఆడతారు రాబాయ్ అని చెప్పేసి అడిగింది. ఈడంటాడు నేను కింద పడితే తినకూడదా అని చెప్పేసి నోట్లో వేసుకున్నాను. ఏమో ఈడేందిరా కింద ఆడిందని తినకూడదు అని చెప్పేసి అది ఎందుకు తినకూడదు, నేను మనిషిని కదా పశువునా అని అడుగుతున్నాడు ఏంది అని చెప్పేసి మనం ప్రోమో చూసి ఈమె తప్ప శేఖర్ భాష రాంగ్ అని చెప్పేసి అనుకున్నాం. ఈమె నెక్స్ట్ లైవ్ లో జరిగిన దాన్ని నెక్స్ట్ మన ఎపిసోడ్ లో చూసిన దాన్ని చూస్తే మనం మెయిన్ ఎపిసోడ్ లో ఏం చూపించారు, ఈమె అడిగిన తర్వాత ఇతను వెళ్ళి అరే అది నాది కదా నేను తింటాను అని అంటే అక్కడతో ఆపేస్తే సరే ఆమె బాగుండేది. సరే ఇది తింటున్నాడు. ఇప్పుడు
తినేదాన్ని జాతీయ జెండాతో పోల్చినప్పుడు దాన్ని తినేదాన్నే నువ్వు మురికి దాంట్లో వేసుకుని డ్రైనేజీలు వేసుకొని తిను, కింద తొక్కు తిను, అదే డ్రైనేజీలు వేసుకు తినే అనే మాట 4-5 సార్లు వాడిందాను. ఇప్పుడు తినేదాన్ని నువ్వు జాతీయ జెండాతో పోల్చావు, అలాంటి దాన్ని నువ్వు డ్రైనేజీలు వేసుకుని తిను, కింద తొక్కుని తిను, అక్క తినే, ఇప్పుడు తినేదే కదా అది. ఇప్పుడు నువ్వు పోరాడుతున్నదే, నువ్వు మాట్లాడుతున్నదే తినేదాన్ని అలా చేయకూడదు రా భయ్ అని చెప్తున్నావు. చెప్పినప్పుడు నువ్వు తినేదాన్ని డ్రైనేజీతో ఎలా పోలుస్తాను? సో అక్కడ వరకు నువ్వు క్వశ్చన్ చేసిన విధానం, ఆమె ప్రశ్నించిన విధానం బాగుంది. నువ్వు కింద ఎందుకు చేసుకుని తింటున్నావు, కింద పడేయటం, సరే నీది నువ్వు కావాలంటే పక్కన పెట్టుకుని తిను అని చెప్పేసి అని అన్నది. కానీ దాన్ని అదే అనేది అన్నది అని దాన్ని ల్యాగ్ చేసేసి అసలేని అరే ఇంకా ఆపొచ్చు కదమ్మా అని చెప్పి అన్నట్టుగా చేసేసింది. ఆ విషయంలో ఆమెది అంటే మన ప్రోమోలో చూస్తే ఒక ఒపీనియన్ వచ్చింది, లైవ్ ఎపిసోడ్లో చూస్తే ఇంకొక ఒపీనియన్ వచ్చింది. అంటే లైవ్ ఎపిసోడ్దే ఇంకా అల్టిమేట్ అక్కడ జరిగిందే చూపిస్తారు కాబట్టి దాన్ని మనం ఏమి మార్చడానికి ఏమీ లేదు. అక్కడ ఏంటంటే ఇతను ఆడటం, అక్కడ అందరూ ఆడారు. అతను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆరెంజ్ అనేది మన ఒక ఆటోమేటిక్ గా మనం చేతిలో ఉంటే ఆటోమేటిక్ మనం ఎలా ఎగరేస్తాం, అది ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుండే. ఎందుకంటే ఒక బాల్లా కనపడుతున్నాడు, పైగా అక్కడ ఆడుకోవడానికి ఏమీ లేవు కాబట్టి దీంతో ఆడతారు అని అనుకోవచ్చు. కానీ అక్కడ ఆటోమేటిక్ గా అది తినేదే కావచ్చు, కానీ మనకి ఆటోమేటిక్ గా అది బత్తాయి కానీ ఏదైనా మన చేతిలో ఉంటే ఆటోమేటిక్ మనం ఇలా ఎగరేస్తుంటాం. సో అక్కడ 4-5 ఉన్నారు కాబట్టి ఎగరేశారు. సో అది కింద పడటం అదేనంటే అక్కడ ఇద్దరిది ఎవరిదాలంటే డిఫెండ్ చేసుకోవచ్చు ఆమెది, కానీ చెప్పి విధానం అయితే కరెక్ట్ గా లేదని చెప్పేసి అవసరం లేదేమో దానికి. ఇప్పుడు నామినేషన్ లో చూడండి అసలు పెద్ద రచ్చరంబోలో ఉంది అసలు ఆమె. అసలు ఎవరిని మాటనిట్లా అంటే ఆమె ఇప్పుడు ఇనయా సుల్తానా గాని అప్పుడు హరియానా గాని ఏ విధంగా స్క్రీన్ స్పేస్ కోసం అప్పట్లో ఎలాగైతే కొట్లాడిపోరో అప్పుడు షకిలా కూడా ఉన్నది. ఆమె ఏ విధంగా స్క్రీన్ స్పేస్ కోసం కష్టపడుతుంది, కష్టపడి అంటే ఇది కూడా స్ట్రాటజీ. మరి ఇప్పుడు నీ వాయిస్ ఎక్కువ వినపడితేనే కదా. ఇప్పుడు నిన్న చీఫ్ అతన్ని అఫ్రిదీని ఎందుకు చీఫ్ చేయలేదని అంటే అఖిల్ ఒక పనికిమాల రీజన్ లాగే అనిపించింది నాకు. అది నీవు గట్టిగా మాట్లాడలేదు అది చెప్పేది. ఇప్పుడు అక్కడ కంపేర్ చేస్తే యష్మి బెటరా లేదనంటే ఇతను బెటరా అంటే ఎవరు అనిపించారు మీకు? క్వశ్చన్స్ మీరే చెప్పాలండి. అంతేనా? అంటే వాళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఆమె ఇతను బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. నైనిక తర్వాత ప్లేస్ లో అదే నువ్వు టాస్క్ లా చూడాలి, మాట్లాడేదాన్ని మాట్లాడేలాగా చూడాలి, దీన్ని కంపేర్ చేసి చీఫ్ దానికి అది కరెక్ట్ కాదని. ఎందుకంటే నిఖిల్ అవును అక్కడ నిఖిల్ ని మనం అబ్జర్వ్ చేస్తుంటే ప్రతిదీ లీడర్షిప్ తీసుకోవాలని చూస్తున్నాడు. తీసుకోవాలనుకోవడం తప్పులేదు, కానీ అందరికీ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 14 మంది ఉన్నారంటే 14 మంది ఎవరి కాడే తోపులు. అక్కడ నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అనటానికి అక్కడ ఎవరిది కుదరదు. కాబట్టి అక్కడ ఏందనంటే వాళ్ళ మాట ఇతను ఏందనంటే మాట్లాడమని హాయ్ గైస్ మాట్లాడండి అని అంటున్నాడు. అన్న తర్వాత అంతా వినేసి నేను చెప్పిందే రైట్ అంటున్నాడు, నేను చెప్పిందే రైట్ అని అన్నాడు. ఇప్పుడు అక్కడ 4 షాంపూ డబ్బాలు దానికోసం పొద్దున్న సాయంత్రం వరకు డిస్కషన్ నడిచింది. ఇప్పుడు 4 షాంపూ డబ్బాలు పంపించారు వాళ్ళు. 4 షాంపూ డబ్బాలు ఒక్కొక్కడు ఒక్కొక్క బ్రాండ్ పెడతారు. ఇతను వచ్చి ఏమంటాడు, నేను ఒకటే డబ్బా పెడతా అక్కడ మీరు అదే వాడాలని అంటారు. వీళ్ళు ఏమంటారు కిచెన్ లో డిపార్ట్మెంట్ అని, అరే ఎవరికి నచ్చింది వాళ్ళు. ఇప్పుడు షాంపూ డబ్బా అంటే ఎవరికి ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటాడు కదా. 4 డబ్బాల్లోది ఇప్పుడు అందులో కొంత ఇందులో కొంత వాడరు కదా. సో అది చెప్పేది అది పాయింట్ కరెక్టే కదా. ఇప్పుడు షాంపూ డబ్బా ఒకదాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ వాడతారు. వాళ్ళకి నచ్చింది అలా 4 అక్కడ పెట్టేద్దాం, ఎవడైనా నచ్చింది వాడు వేసుకుంటాడు అంతే తప్ప ఇతను ఏంటంటే లేదు ఈ బ్రాండ్లు ఇక్కడ కాదు, ఇక్కడ నేను ఒకటే పెడతా మీరు ఒకటే వాడిందని అంటే వాళ్ళు అంటారు ఎవడిది ఇక్కడ ఆ షాంపూ ఏమో తింటారా ఏమిరా బాబు అని చెప్పేసి. అంటే అతను ఏంటంటే నేను చెప్పిందే వినాలని చెప్పి పైగా పాయింట్ చెప్పింది ఇది ఇలా అని చెప్పేసి మాట్లాడటం మానేసి చెప్పిందే చెప్పి కొంచెం బాగా అతను ల్యాగ్ ఎక్కువైపోతుంది. అతను చిరాకు కలుగుతుంది. అతను అంటే నేను చెప్పిందే వినాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేక జనరల్ గా చెప్పిందే చెప్తూ ఉన్నారు, నేను చెప్పింది ఫైనల్ డెసిషన్ అనేది. తర్వాత ఈ పృథ్వీరాజ్ గాని లేకుంటే కిరాక్ సీత గాని లేదనంటే బెజవాడ బేబక్క గాని
అభయ్ నవీన్ కానీ, అభయ్ నవీన్ కూడా ఇప్పుడు అతను ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, తర్వాత అతను కూడా ఉంది. కాకపోతే వీళ్ళ ఆట ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళని కూడా వాళ్ళ ఆటను బట్టి ఇప్పుడు నైనిక ఉన్నది, మనం ఒక్క ఆటలో ఆమెని మనం కొంతవరకు నిరూపించుకుంది. సో అలా ఏదన్నా ఎపిసోడ్లు పడి దాన్ని వాళ్ళు కనుక నిలబెట్టుకుంటే మనకు నిలబెట్టుకుంటే ఇప్పుడు ఒకసారి ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్ళామని అంటే ఆటోమేటిక్గా వాళ్ళు టాప్ 5కి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒక 2 ఎపిసోడ్లలో మనం ఏదో మాట్లాడి ఏదో ఉన్నామంటే ఉన్నాంలే, తిన్నామంటే తిన్నాంలే అన్నట్టుగా ఉన్నారని అనుకో, అది ఏదో ఒకటి స్క్రీన్ స్పేస్ కోసం అక్కడ మనం ఆడటం కాదు, ఆడిందని వాళ్ళు చూపించడం కావాలి. చూపించాలి అంటే మనం చేసి దానికంటే డబుల్ చేయాలి. అక్కడ డెఫినెట్లీ ఎన్ని చేస్తే ఎన్ని చూపిస్తారో తెలియదు. అక్కడ మంచిగా చూపిస్తారా చెడ్డగా చూపిస్తారా అనేది పక్కన పెడితే ఇది ఉంటుంది. సో అలా మనకి ప్రజెంట్ మనం చూసిన వాళ్ళలో ఒక 4-5 అయితే ఇప్పుడు మనం నిఖిల్ కానీ లేదనంటే నెక్స్ట్ మన ఆదిత్యవం, ఆయనకి కూడా మన తెలుగు ఆడియన్స్ కి అందరికి తెలిసిన వ్యక్తి. కాకపోతే అతను సినిమాలు చేస్తున్నారు కానీ పెద్దగా రావట్లేదు, అది కూడా ఉంటది. ఈయన ఎప్పటి నుంచో ఈయన ఉన్నాడు అని చెప్పేసి. కాకపోతే లాస్ట్ లో కూడా మనకి లాస్ట్ సీజన్ లో కూడా ఇలాంటి ఆర్టిస్టులు ఫేడ్ అవుట్ అయిపోతున్నా లేదనంటే పెద్దగా కనిపించేలా తీసుకొస్తున్నారు, చూపిస్తున్నారు. సో అక్కడ కూడా మనకి ఏదో వాళ్ళకి ముందున్న పాపులారిటీ వాళ్ళని రక్షిస్తుంది, వాళ్ళని సేవ్ చేస్తుందని అంటే కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆట ఆడాలి, వాయిస్ వినిపించాలి, నువ్వు ఖచ్చితంగా నీ డెసిషన్ నువ్వు చెప్పాలి. వాళ్ళతోటి నీ కాంపిటీషన్ ఎవరైతే ఉన్నారో ఆ కాంపిటీషన్కి తగ్గట్టుగా నువ్వు వాళ్ళకి కాంపిటేటర్గా మారాలి. సో అప్పుడే మనకి మనం సరే చూపిస్తారా లేదన్న తర్వాత విషయం, కానీ నీ ప్రయత్నం అయితే నువ్వు చేయాలి. కాబట్టి అక్కడ ఆదిత్య ఓం కూడా మనకి అతని గేమ్ అంటే ప్రజెంట్ అయితే కూల్గా వెళ్ళిపోతున్నారు. అంటే మన విష్ణుప్రియలాగా మరి ఏమన్నా ఏందో తెలియదు కానీ ఇతను కూడా చాలా కూల్గానే వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి నబీల్ అఫ్రిది యూట్యూబర్ వరంగల్ అతను, అంటే వాళ్ళకి ఇంకా టైం రాలేదు, టైం వస్తుందని చూడటం కదా ప్రూవ్ చేసుకోవడానికి. వాళ్ళకి కరెక్ట్ గా ఒక టాస్క్ చాలు, మనిషిని వాళ్ళు ఏదనంటే ఒక మాట చాలు, ఒక నామినేషన్ లో ఒక ఎపిసోడ్ చాలు, సిచ్యువేషన్ చాలు. అలాగే ఇప్పుడు మనకంటే ఎవరో మనకు తెలియదు, నిన్న దాంతో అతనికి ఏవి కానీ తర్వాత జరిగింది కానీ మనకి హైలైట్ అయింది. ఇప్పుడు నామినేషన్ లో కూడా ఈ వారం నామినేషన్ లో కూడా మనకంటే టార్గెట్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లో చూస్తే ఈ బేబక్క కానీ తర్వాత కిరాక్ సీత వీళ్ళు ఏందని అంటే వీళ్ళు ఉంటారా లేదనంటే ఏందనేది మనం వాళ్ళ ఆటను బట్టే మనకి ఉంటది.